నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. వాడవాడలా అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. ఒంగోలులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన మంత్రి లోకేష్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని విగ్రహం ఆధునీకరణ ఆవిష్కరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. తూర్పునాయుడుపాలెంలో అన్న ఎన్టీఆర్ వర్ధంతి. ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు నివాళులర్పించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. బెంగాల్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం రాజధాని గుహవాటిలో 4 కిలోమీటర్ల పొడవున సాగిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. 10,000 మంది కళాకారులు స్వాగతం పలుకుతూ ప్రదర్శించిన బోడో జానపద నృత్యం బాగురంబా వీక్షించి కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. అస్సాంలోని బోడో లెండో ప్రాంతాన్ని ప్రధాన స్రవంతితో కలవకుండా చేసింది, రాష్ట్రాన్ని హింస వైపు పయనింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. చొరబాటుదారులను రెడ్ కార్పెట్తో స్వాగతించింది వారేనని అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యతో కలిసి ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో యువతను పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని అన్నారు. పార్టీ పరిశీలకులు ఇనకొండ సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు గుమ్మళ్ల సుబ్బారావు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, గుండపనేని శ్రీనివాసులు, గొల్లపూడి బాబురావు, తెలుగు మహిళా ప్రతినిధులు రావుల పద్మజ, కె కుసుమకుమారి, పసుపులేటి సునీత, బీరం అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తన తాత పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. ఘాట్ వద్ద జరిగిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్న ఆశయంతో పార్టీని స్థాపించి ఎందరికో భవిష్యత్తును ప్రసాదించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అదే స్ఫూర్తితో అహర్నిశలు శ్రమిస్తూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కిని నరసింహులు, పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, పార్టీ నాయకులు, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిడుగురాళ్ల, అద్దంకి, మద్దిపాడు, ఒంగోలు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ రైల్వే సాధన సమితి ప్రతినిధులు ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. దర్శి, అద్దంకి, ఒంగోలు మీదుగా రామాయపట్నం పోర్టుకు కనెక్టెడ్గా రైల్వే లైన్ నిర్మాణం చేస్తే బాగుంటుందని ఎంపీ మాగుంట అన్నారు. ఈ విషయం పార్లమెంటులో మాట్లాడి రైల్వే మంత్రికి నివేదిస్తారని హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు బత్సల వాసు, శేషగిరి నాయుడు, కలుమూరి అనిల్ కుమార్, కనిగండ్ల వెంకటేశ్వర్లు, చెన్నుపల్లి శ్రీనివాసాచారి, మోదడుగు వెంకటేశ్వరరావు, మౌలాలి, మిత్తంటి ప్రసాద్, కొమరోలు హనుమ, కాకర్ల శ్రీను, బోదాటి వాసు, రవితేజ, సామ్యాలు తదితరులు పాల్గొన్నారు. రవికుమార్ గారు మంత్రి గారు ఉన్నారు కదా, మేము అక్కడి నుంచి దర్శికి వెళ్తున్నాం. అదే చెప్పేది అక్కడ నడిపూడి కాళహస్తి రైల్వే లైన్ మీరు మమ్మల్ని వదిలేశారు. కేవలం తమిళనాడు నుంచి ఒంగోలు రైల్వే లైన్కి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మాకన్నా ముందే సార్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఓకేనా? 80 మినిట్స్ తగ్గుతుంది. అందువల్ల మనందరి ఆకాంక్ష వెనక్కి జరగండి. గ్రూప్లో వస్తే లైట్లో పోయి నాలుగు వచ్చింది. గ్రూప్లో ఏం రావున్నా దీనికోసము బాపట్ల ఎంపీ గారిని కూడా కలిసాను సార్. బాపట్ల ఎంపీ గారు ఏమంటారంటే బాపట్ల నుంచి పర్చూరు, అద్దంకి, చీమకుర్తిని కలుపుకొని పొదిలి మీదుగా మారుతుంది. అది బెస్ట్. అది యాక్చువల్ చెన్నై నుంచి హైదరాబాద్ రోడ్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రూట్ ఏంటంటే విజయవాడ వెరీ బిజీ. అండ్ మనం బస్సు నుంచి అద్దంకి మధ్యపాటు మీదుగా రామాయపట్నం పోర్ట్ అడుగుతాము. బాగుంటుంది. నాకు అక్కడ బస్ దగ్గర ఒక లైన్ అవుతుంది కదా, ఆ లైన్ నుంచి ఒంగోలు మన మధ్యపాడు, మన అద్దంకి, మన ఆల్రెడీ వస్తుందా? ఓఎపీ అంటే ఒంగోలు, మద్దిపాడు, అద్దంకి, పిడుగురాళ్ళ రైల్వే లైన్కి సహకరిస్తున్న మా అందరి మిత్ర బృందం అంటే ఓఎపీ సాధన సమితి సురేంద్రబాబుకి, ప్రసాద్ గారికి, అనుభా గారికి, శ్రీనివాసాచారి గారికి, వెంకటేశ్వర గారికి, శ్రీనివాసరావు గారికి, మా మిత్రుడు వెంకటేశ్వర గారికి,
అనిల్ గారికి, కృష్ణ గారికి, మౌలాలి గారికి, వాసు గారికి, రవితేజ గారికి, శేషగిరి గారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు అందరం కలిసి ఆనాడు జనరల్ ఫస్ట్ రోజు మన బాపట్ల ఎంపీ గారు మరియు లోక్సభ ప్యానల్ స్పీకర్ గారైన చెన్నేటి కృష్ణప్రసాద్ గారిని కలిసి మన ఆకాంక్షను గుర్తు చేసి తన మద్దతు కూడా మనం కూడగట్టుకున్నాము. అదేవిధంగా ఈనాడు ఒంగోలుకు వచ్చి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంకొక విషెస్ అంటే మన ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనకు సహకరిస్తారని చెప్పి, పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పారు. మహాపురుషుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన జన్మ ధన్యమైందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ మకటం లేని మహారాజు అని కొనియాడారు. సుమారు 30 ఏళ్ల కిందట ఒంగోలు అద్దంకి బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఆధునీకరించారు. ఎమ్మెల్యే జనార్దన్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఆధునీకరణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే జనార్దన్ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, పార్టీ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు మదన్, బొడ్డపాటి వెంకట తదితరులు పాల్గొన్నారు. అందరూ చిన్న రాజీగా పార్టీ కార్యాలయం పోయించారా అందరూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలో ఎన్టీఆర్ మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ పేరులోని 3 అక్షరాలు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలుగు ఖ్యాతిని దిశలా చాటి చెప్పిన మహనీయుడు అని కొనియాడారు. పాలనలో విప్లవాత్మకమైన సంక్షేమాలు, అభివృద్ధి పథకాలు తెచ్చి పేదల జీవితాలను మార్చిన దార్శనికుడు అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ కీర్తి అజిరామరమని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రపంచం నలుదిశలా చాటి చెప్పినటువంటి మహోన్నత నాయకుడు పద్మశ్రీ నటవేగ సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తూర్పునాయుడుపాలెం గ్రామంలో నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యాగారు కలిసి నివాళులర్పించడం జరిగింది. వారు తెలుగు జాతికి చేసిన సేవలు ఈరోజు కూడా ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. వారు మన మధ్య నుంచి దూరమై 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజలలో ఒక దేవుడిని చూసిన విధంగా వారి గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో వారికి నివాళులర్పిస్తూ ఉన్నారు. ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమానికి ఆద్యుడు, పరిపాలనా వికేంద్రీకరణకి నాంది పలికినటువంటి నాయకుడు ఈరోజు మండలాల వ్యవస్థ రావడం, కింది స్థాయిలో పూర్తి స్థాయిలో పరిపాలన ప్రజలకు దగ్గర అవడం అనేది కూడా ఎన్టీఆర్ గారు తెచ్చిన సంస్కరణలు. ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా ఇళ్ళు పథకం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ వర్తిస్తే వారి అడుగుజాడల్లో ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. 3వ తరంలో లోకేష్ గారు పాదయాత్ర చేపట్టారు. గత వైసీపీ హయాంలో పల్నాడు ప్రాంతంలో రక్తం పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్కు ఉన్న తేడా గురించి ప్రజలకు బాగా తెలుసని అన్నారు. అరాచకాలకు వైసీపీ అడ్రస్ అయితే అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అని అభివర్ణించారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీకి బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు శవ రాజకీయాల కోసం పాకులాడుతున్న వైసీపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని ఆరోపించారు. గతంలో ఫ్యాక్షన్ ఎక్కడ ఉన్నా కఠినంగా అణిచివేసి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా వ్యవహరించిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో గత వైసీపీ హయాంలో 300 మంది ఊరు విడిచి వెళ్లేలా తరిమి కొట్టారని, 12 మంది బీసీ ఎస్సీలను చంపివేశారని అన్నారు. హత్య రాజకీయాలు ఎవరు చేసినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. వ్యక్తిగత హత్యలను రాజకీయ హత్యలుగా మార్చే కుట్రను కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటీవల కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఆ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ, దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే దాడి కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాలు మేము ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి భూయాలని ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు. వీళ్ళ దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు, ఇళ్ళన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడో కూలికి నాలికి రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలి నాలికి వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు అదే కాన్స్టిట్యున్సీ ఒక్క కాన్స్టిట్యున్సీలో 12 మందిని చంపేశారు. అందుట్లో 2 ఎస్సీలు ఉన్నారు. మన చంద్ర గారి బీసీ, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసి కూడా కిరాతకం చంపేశారు. అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు విపరీతంగా చేసేసి. ఆ గుంటలు ఉంటే ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి 7 మంది పిల్లలు చనిపోయి. సినీ రంగమైన రాజకీయ రంగమైన సాటిలేని యుగ పురుషుడు ఎన్టీఆర్ అని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. అలాంటి మహనీయులను స్మరించుకోవడం మన బాధ్యత అని తెలిపారు. టంగుటూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ మండలాధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, సీనియర్ నాయకులు కామని విజయ్ కుమార్, బెదవాడ వెంకటేశ్వర్లు, సర్పంచ్ మద్దిరాల మమత, బ్రహ్మానందం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా ఒక మహానుభావుడు చనిపోయి 30 సంవత్సరాలైనా
ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా మరణం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాక పెద్దలు జయంత్ బాబు గారు చెప్పినట్టు టంగుటూరు మండలం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కంచుకోట. జగన్మోహన్ రెడ్డి గాలిలో కానీ ఎప్పుడు వచ్చినా మనకి సుమారుగా 3 నుంచి 5 వేల మెజార్టీ ఎప్పుడు ఇచ్చిన మండలం ఏదైనా ఉందంటే టంగుటూరు మండలం. తప్పకుండా ఈ మండలంలో ప్రతి గ్రామం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా ఇదే మండలంలో ఉన్నాను కాబట్టి, అనేక మంది నాయకులను కూడా ఈ మండలం తయారు చేసింది కాబట్టి, తప్పకుండా రాబోయే రోజుల్లో వచ్చే సంక్రాంతి కల్లా ఈ మండల రూపురేఖలు మారుస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోడ్డు పట్టుబడి మరీ R&B మినిస్టర్ గారి దగ్గర ఈ రోడ్డు శాంక్షన్ చేయించాను. పోయిన ఎన్టీఆర్ వర్ధంతికి అప్పుడే వచ్చినప్పుడు మీరందరూ కూడా కంప్లైంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఒంగోలు మండలం మండవారిపాలెంలో ఘనంగా జరిగాయి. గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల శ్రీధర్ బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ మండవ వెంకట సుబ్బయ్య, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జి కారుమూడి గోపీనాథ్, నాయకులు మన్నం శ్రీనివాసులు, మండవ ఆంజనేయులు, కారుమూడి ప్రభాకర్రావు, మారెళ్ల రామకృష్ణ, మారెళ్ల రాజేంద్ర ప్రసాద్, కోమటినేని రాజీవ్, మారెళ్ల రమేష్ బాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ అంజమాను మనం తీసుకున్నది వేరు, ఇది వేరు. ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణ, ఇతర రాష్ట్రాల దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కోట్లాది మంది ప్రజలు తెలుగుదేశం పార్టీని స్థాపించి సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా, చలనచిత్ర చరిత్రలోనే సినిమా నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథకుడిగా, అనేక బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు చరిత్రలో కాక ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు కథానాయకుడిగా మిగిలాడు. తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పాటుపడటమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా నేషనల్ ఫ్రంట్ను స్థాపించి ఎన్టీ రామారావు అనే పేరు ప్రపంచ దేశాలు, ప్రపంచం ఉన్నంత వరకు ఆ పేరు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశంలోనే ఆంధ్రుడి ఖ్యాతిని చాటి చెప్పినటువంటి మహనీయుడు. ఆయన విజయాలు అజరామరం, అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది కూడా ఏం లేదు. ఎన్టీ రామారావు అనే వ్యక్తి గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది అనంతం. అందుకని ఆయన గొప్ప ఖ్యాతిని ఈరోజు వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మండువారిపాలెం గ్రామంలో మేమందరం కలిసి ఒక నివాళులు అర్పించి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్స్ మేట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద 2026 డైరీని పైన మల్లికార్జునరావు, ఏలూరి కొండలరావు, షేక్ యస్తాన్ బాషా, సామా సుబ్బారావు డైరీని ఆవిష్కరించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ఐక్యతతో ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ముందుకు సాగాలని అన్నారు. సామా సుబ్బారావు, సిరిగిరి రంగారావు, బత్తిన బంగారయ్య, కొఠారి రాము, భారతి, శ్రీదేవి, ఏలూరి శ్రావ్య, పుష్ప, శాలిని, ఏడుకొండలు, వెంకటరమణ, కొప్పోలు వెంకటేశ్వర్లు, ఆదిశేషు, పేరయ్య, సుజాత, రమాప్రసాద్, గంగాధర్, వెంకట తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్మేట్స్ వారి ఆధ్వర్యంలో 2026 డైరీని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన కమిషనర్ గారు కూడా రావాల్సి ఉంది, కానీ ఆయన పనుల వల్ల కుదరక రాలేకపోయారు. సామ సుబ్బారావు గారు, కొండలరావు సారు, తర్వాత యజ్దాన్ సారు వీళ్ళందరూ హాజరయ్యారు. తర్వాత గంగాధర గారు వీళ్ళందరూ. తర్వాత ఇప్పుడు ఈ డైరీ అనేది ఈ వాకర్స్ డైరీ అనేది ఫస్ట్ టైం మేము దాన్ని కూడా ట్రైల్ వేసాం, ఎలా ఉంటుందో చూద్దామని. మేము ఈ 2025లో కూడా అనేక కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ డైరీలో చక్కగా పొందుపరిచి ఇచ్చాము అందరికీ. ఈ ఎంత మంచు అయినా కూడా మహిళలు పురుషులు అందరూ కూడా వాకర్స్ అందరూ వచ్చి ఈ సభని జయప్రదం చేశారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు. సినీ రంగంలో రారాజుగా వెలుగొందిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని టీడీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నందు ఎన్టీఆర్ చిత్రపటానికి డివిజన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ రాజకీయ రంగంలో తనకంటూ గొప్ప స్థానాన్ని సాధించుకొని తెలుగు ప్రజల మన్ననలను ఎన్టీఆర్ పొందారని కొనియాడారు. ఎన్టీఆర్ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు నాగబోయిన చలపతిరావు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పొన్నర్సు సునీత శ్రీహరి, కన్వీనర్ కోటపాటి కాశీరావు, డివిజన్ అధ్యక్షుడు గొల్లపూడి బాబురావు, చావలి రాజేష్, ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు పొన్నర్సు మురళీకృష్ణ, గుంజి నరసింహ, అనుపమ కుమార్, పాండ్యం పార్వతి, దగ్గుబాటి ఝాన్సీ లక్ష్మి, అస్మా, ఇస్మాయిల్, హనుమంతరావు, జగన్నాథం, మహేష్, సునీల్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. రండి. జోహార్ ఇండియా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా 21వ డివిజన్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలంకృతులు చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి సినీ రంగంలో రారాజుగా వెలిగినటువంటి మహానుభావుడు రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి విలువలు కోల్పోతున్నటువంటి సందర్భంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నినాదంతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనంత కాలంలోనే అధికారం చేపట్టినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో ఒక విలువలు, గుర్తింపు, గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. విద్యావంతుల్ని, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా అవకాశం కల్పించి ఎంతోమందిని చట్టసభల్లోకి అడుగుపెట్టే విధంగా కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కృష్ణా జిల్లాలో నిమ్మకూరులో జన్మించి ఆయన విజయవాడ, గుడివాడలో కూడా పాలమ్మి ఆయన ఒక రైతు బిడ్డగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఆయన సినీ పరిశ్రమలో కూడా మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగి పేదల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజుల్లోనే ఆయన జనతా వస్త్రాలని చెప్పి గూడు కావాలని చెప్పి పేదల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన. అట్లాగే 2 రూపాయలకి కిలో బియ్యం కానీ అన్ని సంక్షేమాలు, అట్లాగే మనకు బస్ స్టాండ్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయం అంటే ఏందనేది కూడా సాటి మానవుడికి తెలియజేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా అన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. ఒంగోలులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన మంత్రి లోకేష్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని విగ్రహం ఆధునీకరణ ఆవిష్కరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. తూర్పునాయుడుపాలెంలో అన్న ఎన్టీఆర్ వర్ధంతి. ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు నివాళులర్పించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీర ఆంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య.
డి న్యూస్లో నేటి మాట. ఏ ఆలోచన అయితే మనల్ని ఎక్కువ వేదనకి, ఘర్షణకి గురి చేస్తుందో అదే మన జీవితంలో మార్పుకు కారణమవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.